ఈశ్వరి అమ్మ రాలేదు. మ్యామ్ హెల్త్ బాగాలేదంట మ్యామ్. సరేలే సరేలే. సరే మా ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద 3 డిజిటల్ మాడ్యులేషన్ టెక్నిక్స్ మా? 3 టెక్నిక్స్ ఉన్నాయి, 3 టెక్నిక్స్ డిజిటల్ మాడ్యులేషన్ టెక్నిక్స్. 3 టెక్నిక్స్ అవేమి? సో మనకు ఆంప్లిట్యూడ్ అనలాగ్ మాడ్యులేషన్ ఉంది అండ్ డిజిటల్ మాడ్యులేషన్ ఉంది. సో ఆ డిజిటల్ మాడ్యులేషన్లో మనకు ఏమేమి ఉన్నాయి, ఆ 3 టెక్నిక్స్ ఏమి? డిజిటల్ మాడ్యులేషన్లో మనము 3 టెక్నిక్స్ యూస్ చేస్తాం, అవి ఏమేమి? వాట్ ఆర్ ద 3 డిజిటల్ మాడ్యులేషన్ టెక్నిక్స్? మనం మెసేజ్ని పంపించడానికి మాడ్యులేట్ చేసి, క్యారియర్ వేవ్ని మాడ్యులేట్ చేసి మెసేజ్ పంపించడానికి టెక్నిక్స్ ఏమేమి యూస్ చేస్తాం? ఎన్ని విధాలైన టెక్నిక్స్ని యూస్ చేసి మనము మెసేజ్ని పంపించవచ్చు? డిజిటల్ మాడ్యులేషన్ టెక్నిక్స్ ఏమి అవి?
ఓకేమా. సో మనకు యాంప్లిట్యూడ్ షిఫ్ట్ కీయింగ్, ఫేస్ షిఫ్ట్ కీయింగ్, ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ కీయింగ్. సో ఇవి మూడు మా డిజిటల్ మాడ్యులేషన్ టెక్నిక్స్. సో డిజిటల్లో కంపల్సరీ కీయింగ్ అనే వర్డ్ యూస్ చేయాలి మా. కీయింగ్ ఏఎస్ ఏఎస్కే, పిఎస్కే, క్యూపీ, బిపిఎస్కే అన్నీ ఎస్కే అని వస్తాయి. సో షిఫ్ట్ కీయింగ్ ఆ టర్మ్ అనేది వస్తుంది మన డిజిటల్ మాడ్యులేషన్లో. సో కంపల్సరీ షిఫ్ట్ కీయింగ్ అని మెన్షన్ చేయాలి. సో అది మా ఆన్సరు. యాంప్లిట్యూడ్, ఫేస్, ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ అంటే అది అనలాగ్ టెక్నిక్స్ కిందకి వచ్చేస్తాయి. యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్, ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్, ఫేస్ మాడ్యులేషన్ అంటే అవి అనలాగ్ టెక్నిక్స్ కిందకి వచ్చేస్తాయి. మనకి డిజిటల్లో రావాలంటే, డిజిటల్లో చెప్పాలంటే కంపల్సరీ షిఫ్ట్ కీయింగ్ అనే పదం యూస్ చేస్తాం. అందుకే మనకు బీపీఎస్కే, క్యూపీఎస్కే, క్యూఏఎస్కే, ఎస్కే అని వస్తుంది ప్రతి దాంట్లో షిఫ్ట్ కీయింగ్. సో అవి డిజిటల్ మాడ్యులేషన్ టెక్నిక్స్ కాబట్టి అలా వస్తుంది. అండ్ కాబట్టి యాంప్లిట్యూడ్, ఫేస్, ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ అనేవి అనలాగ్ టెక్నిక్స్. అవి షిఫ్ట్ కీయింగ్, ఫేస్ షిఫ్ట్ కీయింగ్, ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ కీయింగ్, యాంప్లిట్యూడ్ షిఫ్ట్ కీయింగ్ అలా కంపల్సరీ యూస్ చేయాల్సి ఉంటుంది. అండ్ కోహరెంట్ అండ్ నాన్ కోహరెంట్ వచ్చి మనకు అది ఫేస్ కింద కన్సిడరేషన్లో ఉంటుంది. మనం పంపించే సిగ్నల్ ఫేస్ కానీ కన్సిడర్ చేసుకుంటున్నామా, లేకపోతే ఫేస్ కన్సిడరేషన్ లేకుండా పంపించేస్తున్నామా. సో అది వేరేది. అంటే మనము సిగ్నల్ పంపించేటప్పుడు తన ఫేస్ కానీ కన్సిడరేషన్లో తీసుకుంటున్నామా అంటే అది కోహరెంట్. తన ఫేస్ని మనం పట్టించుకోకుండా సిగ్నల్ని పంపించేస్తే దట్ ఈస్ నథింగ్ బట్ నాన్ కోహరెంట్. సో అది. సో నెక్స్ట్ ఓకేమా. నెక్స్ట్ క్వశ్చన్, బీపీఎస్కేకి బిఎఫ్ఎస్కేకి డిఫరెన్స్ మా. మెయిన్ డిఫరెన్స్ ఏమి? వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ బీపీఎస్కే అండ్ బిఎఫ్ఎస్కే? బీపీఎస్కేకి బిఎఫ్ఎస్కేకి మెయిన్ డిఫరెన్స్ ఏమి? వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ బీపీఎస్కే అండ్ బిఎఫ్ఎస్కే?
బేసిక్ డిఫరెన్స్ ఏమంటే వాటి పేర్లోనే ఉంది చూడండి, బీపీఎస్కే బిఎఫ్ఎస్కే. ఇక్కడ పి ఉంది, అక్కడ ఎఫ్ ఉంది. సో అక్కడ బిఎఫ్ఎస్కేలో మనం 2 డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ యూస్ చేస్తాం. సో ఆర్తోగోనల్ ఫ్రీక్వెన్సీస్ అని ఇచ్చారు, డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీస్ అని ఇచ్చారు. సో 2 డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ 0కి 1కి పాస్ చేసేందుకు. సో బైనరీ అంటే ఒక బిట్ పంపిస్తాము. సో 2 డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ యూస్ చేస్తాం. అండ్ బీపీఎస్కేలో 2 డిఫరెంట్ ఫేసెస్ యూస్ చేస్తాం. సో ఇక్కడ బేసిక్ డిఫరెన్స్ ఏమంటే బీపీఎస్కేలో మనము ఫేస్ని మారుస్తాము, బిఎఫ్ఎస్కేలో ఫ్రీక్వెన్సీని మారుస్తాం. సో అది మా మెయిన్ డిఫరెన్స్. సో బీపీఎస్కేలో యాంప్లిట్యూడ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్యారియర్ ఏం టచ్ చేయం మనం. యాంప్లిట్యూడ్ అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్యారియర్ రిమైన్స్ అన్చేంజ్. ఏదైనా చేంజ్ అవుతుందంటే అది ఫేస్ మాత్రం చేంజ్ అవుతుంది, 0 180 డిగ్రీస్ అని. అదే మనము బిఎఫ్ఎస్కే యూస్ చేస్తే ఫేసు యాంప్లిట్యూడ్ అలాగే ఉంటాయి. ఏం చేంజ్ చేస్తామంటే ఫ్రీక్వెన్సీని మార్చేస్తాం. సో బిఎఫ్ఎస్కే ఈజ్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ఎస్కే ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ కీయింగ్ టెక్నిక్ అండ్ బీపీఎస్కే ఈజ్ ఫేస్ షిఫ్ట్ కీయింగ్ డిజిటల్ మాడ్యులేషన్ టెక్నిక్. సో ఇక్కడ ఫేస్, అక్కడ ఫ్రీక్వెన్సీ. సో దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద సింబల్ పీరియడ్ ఫర్ బీపీఎస్కే? బీపీఎస్కేకి సింబల్ పీరియడ్ ఏమి? వాట్ ఈస్ ఓకే మా, వాట్ ఈస్ ద సింబల్ పీరియడ్ ఫర్ బీపీఎస్కే అండ్ బిఎఫ్ఎస్కే? బీపీఎస్కేకి బిఎఫ్ఎస్కేకి సింబల్ పీరియడ్స్ ఏమి అంటే టీ సింబల్ ఈజ్ ఈక్వల్స్ టు సంథింగ్ వస్తుంది కదా మీకు, అది ఏమి అంటే బిట్ పీరియడ్ మీద బేస్ చేసుకొని రాస్తాము. బిట్ పీరియడ్ని బేసిస్ లాగా తీసుకొని రాస్తాము. సో వాట్ ఈస్ ద సింబల్ పీరియడ్ ఫర్ బీపీఎస్కే అండ్ బిఎఫ్ఎస్కే? బీపీఎస్కేకి బిఎఫ్ఎస్కేకి సింబల్ పీరియడ్స్ ఏమి? టీ సింబల్ అని వచ్చి ఉంటుంది మీకు. టీ సింబల్ ఈజ్ ఈక్వల్ టు, దట్ ఈస్ నథింగ్ బట్ సింబల్ పీరియడ్. మాది టైం పీరియడ్ అని చెప్తాం కదా, అలా ఇక్కడ సింబల్ పీరియడ్. సో అలా మనకు బిఎఫ్ఎస్కేకి బీపీఎస్కేకి సింబల్ పీరియడ్స్ ఏమొస్తాయి?
మేడం సింబల్స్ అంటే బ్రాకెట్స్ వస్తాయి కదా అవేనా మేడం? బ్రాకెట్స్ అని కాదుమా, అంటే ఇప్పుడు సింబల్ పీరియడ్ బిట్ పీరియడ్ ఉంది కదా మీకు, టీ సింబల్ అని వస్తుంది. సింబల్ పీరియడ్ అంటే టీ సింబల్, టీ రాసి ప్రిఫిక్స్లో మనము ఎస్వైఎం అని మేము ఇండికేట్ చేస్తాం. దట్ ఈస్ సింబల్ పీరియడ్, టీఎస్వైఎం. బిట్ పీరియడ్ని టీబీ అని ఇండికేట్ చేస్తాము. సో సింబల్ పీరియడ్ని మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ బిట్ పీరియడ్లో రాసి ఉంటాం మీకు చూస్తే. సో అలా సింబల్ పీరియడ్ ఫార్ బీపీఎస్కే అండ్ బిఎఫ్ఎస్కే ఏమి, సో తెలిస్తే రాయండి, నేనే చెప్తాను ఆన్సర్. చూస్తాను, రాసేవాళ్ళు రాయండి, మీకు ఏం వచ్చిందో మళ్ళీ నేనే చెప్తాను. అంటే ఎలా రాయాలి ఈ క్వశ్చన్ అడిగేసి నెక్స్ట్ క్వశ్చన్ కూడా దాని మీదనే ఉంటుంది. సో ఎలా రాయాలి అది చెప్తాను మీకు. అంటే సింబల్ పీరియడ్ మనము ఇన్ టర్మ్స్ ఆఫ్ బిట్ పీరియడ్లో రాస్తాం సింబల్ పీరియడ్ అనేది. సో ఐడియా ఉంటే రాయండి, చూస్తాను కాసేపు, నేనే ఆన్సర్ ఇస్తాను. ఓకేమా, ఐడియా ఇస్తాను చూడండి. సో ఎంఆర్ఈ పిఎస్కే ఆ టెక్నిక్ ఉంది, మల్టిపుల్ అరీ. సో ఆ టెక్నిక్లో మీరు చూస్తే కిందకి వెళ్ళి, సో ఇక్కడ ఈ ఈక్వేషన్ 3 మా, సో ఒకసారి చూడండి మా అందరూ. సో దిస్ ఈస్ ఈక్వేషన్ 3. ఈ ఈక్వేషన్ 3లో చూడండి ఒకసారి అందరూ, సో మీకు ఐడియా వస్తుంది. సో డ్యూరేషన్ ఆఫ్ ఈచ్ సింబల్ విల్ బి, ఇక్కడ ఉంది చూడండి, డ్యూరేషన్ ఆఫ్ ఈచ్ సింబల్. ఆ సింబల్ ఎంత డ్యూరేషన్, ఎంత టైం వరకు ఉంటుంది, దట్ ఈస్ నథింగ్ బట్ సింబల్ పీరియడ్. సో టీఎస్ అని ఉంది చూడండి, టీఎస్ అంటే ఎస్ ఇండికేట్స్ సింబల్. సో టీఎస్ అంటే సింబల్ పీరియడ్. టైం పీరియడ్ని మనం దేంతో ఇండికేట్ చేస్తాము, టీతో. ఇక్కడ ఆ టీనే యూస్ చేస్తాం. ఈ ఎస్ అనేది ఏం చెప్తుంది, సింబల్ గురించి చెప్తుంది, ఎన్ని సింబల్స్, ఆ సింబల్స్లో ఏమి ఎలా అని. సో టీఎస్ ఈజ్ సింబల్ పీరియడ్ అండ్ టీబీ ఈజ్ బిట్ పీరియడ్. సో మనము ఎంఆర్ఈ పిఎస్కే కదా ఈ టెక్నిక్ పేరు. ఎంఆర్ఈ అంటే మల్టిపుల్ అరీ పిఎస్కే. సో మనము ఏం చేస్తాం, ఎంఆర్ఈ పిఎస్కేలో
ఒకేసారి అట్ ఏ టైం n బిట్స్ని జతగా చేసి పంపిస్తాం. సో సెట్ ఆఫ్ n బిట్స్ లాగా పంపిస్తాం. అంటే 4 బిట్స్ని ఒక జతలాగా చేసి పంపించడం, లేకపోతే 5 బిట్స్ని ఒక జతలాగా చేసి పంపించడం, లేకపోతే 6 బిట్స్ని ఒక సెట్ లాగా చేసి అట్ ఏ టైం పంపిస్తాం. సో ఎన్ని బిట్స్ని పంపిస్తున్నాం, సో ఇన్ని ఆ బిట్స్ని మనము అలా పంపిస్తాం కదా జత జత చేసి. సో దట్ ఈస్ నథింగ్ బట్ సింబల్ మా. ఆ సింబల్లో ఒకవేళ మనము 5 బిట్స్ జతగా చేసి పంపిస్తే 5 టీబీ వస్తుంది. టీబీ అంటే ఏమి, ఒక బిట్కి టైం పీరియడ్ అది, ఒక బిట్ పీరియడ్ అది. ఒక బిట్ 1 అన్నా ఉండొచ్చు, 0 అన్నా ఉండొచ్చు. 1 0. ఆ 1 ఎంత టైం వరకు ఉంటుంది, ఆ 0 ఎంత టైం వరకు ఉంటుంది, దట్ ఈస్ నథింగ్ బట్ బిట్ పీరియడ్. అండ్ సింబల్ పీరియడ్ అంటే ఏమి, 5 బిట్స్ పంపిస్తే ఏమైపోతుంది సింబల్ పీరియడ్, 5 ఇంటూ టీబీ, 6 ఇంటూ టీబీ. సో అలా ఎన్ని బిట్స్ పంపిస్తే ఒక సింబల్లో అలా. సో ఒకవేళ 4 బిట్స్ పంపించామనుకోండి, 4 బిట్స్ జతగా ఎన్ని విధాలుగా పంపించవచ్చు మనము, 0 0 0 0, 4 zeros, లేకపోతే 4 ones, లేకపోతే 1 0 0 1, లేకపోతే 0 0 0 1, లేకపోతే 1 1 1 0. అలా చాలా వస్తాయి, నీకు 16 వరకు వస్తాయి అలా పాసిబిలిటీస్. అంటే మనము ఏం చేస్తామంటే 4 బిట్స్ని ఒక జంటలాగా చేసేసి, ఒక జతలాగా చేస్తాము. ఒక సెట్ లాగా ఫామ్ చేసి పంపిస్తాం. మళ్ళీ ఇంకో 4 బిట్స్ని అలా సెట్స్గా పంపిస్తూ ఉంటాం. సో దట్ ఈస్ నథింగ్ బట్ సింబల్ మా. సో సింబల్ పీరియడ్ టీఎస్ ఈజ్ ఈక్వల్స్ టు దేనిలో కొలుస్తున్నాం మనము, ఇన్ టర్మ్స్ ఆఫ్ బిట్ పీరియడ్. సో అలా ఇప్పుడు నేను మీకు ఇచ్చిన క్వశ్చన్ ఏమి, బీపీఎస్కేకి బిఎఫ్ఎస్కేకి సింబల్ పీరియడ్ ఏమి. సో టీబీ వస్తుంది, ఎన్ని టీబీస్, 4 టీబీస్నా, 5 టీబీస్నా, 6 టీబీస్నా, ఎన్ని టీబీస్ రెండిటికి. సో అది మా క్వశ్చన్.
ఓకేలేమ్మా, నేను చెప్తాను చూడండి. సో బీపీఎస్కేకి బిఎఫ్ఎస్కేకి సింబల్ పీరియడ్ సేమ్ మా, సేమ్. సో ఏమొస్తుందంటే బీపీఎస్కే బిఎఫ్ఎస్కేలో మనము ఏం చేస్తాము, 1 బిట్ అట్ ఎ టైం పంపిస్తామమ్మా. పంపిస్తే 1 అన్నా పంపిస్తాము, లేకపోతే 0 అన్నా పంపిస్తాము. సో బీపీఎస్కేలో ఏం చేస్తాము, 1 అంటే 0 ఫేజ్ షిఫ్ట్ అండ్ 0 అంటే 180 డిగ్రీస్ ఫేజ్ షిఫ్ట్, అలా కదా పంపిస్తాము. సో పంపిస్తే 1 అన్నా పంపిస్తాము, లేకపోతే 0 అన్నా పంపిస్తాము. సో ఒకే బిట్ని పంపిస్తాం, 1 బిట్ అట్ ఎ టైం. సో టీ సింబల్ ఈజ్ ఈక్వల్స్ టు టీబీ. సో టీ సింబల్ ఈజ్ ఈక్వల్స్ టు టీబీ అయిపోతుంది అక్కడ. ఎందుకు, మనం ఒకే బిట్ని పంపిస్తాం. బీపీఎస్కేలో చూసి ఉంటారు, మీకు 2 స్టేట్స్ వస్తాయి. 0 డిగ్రీస్ ఫేజ్ షిఫ్ట్ ఫర్ బిట్ 1 అండ్ 180 డిగ్రీస్ ఫేజ్ షిఫ్ట్ ఫర్ బిట్ 0. అంటే 1 ఎప్పుడైతే 1 పంపిస్తామో అక్కడ 0 అనేది ఫేజ్ షిఫ్ట్ కనిపిస్తుంది మనకు. 0 పంపించేటప్పుడు 180 డిగ్రీస్ ఫేజ్ షిఫ్ట్ అనేది కనిపిస్తుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ మనం అట్ ఏ టైమ్ ఒకే ఒక బిట్ని పంపిస్తాం, 1 బిట్ అట్ ఏ టైం. కాబట్టి టీ సింబల్ ఈజ్ గోస్ టు టీబీ. అక్కడ సింబల్ పీరియడ్ బిట్ పీరియడ్ సేమ్. ఎందుకు, ఒకే బిట్ని పంపిస్తాం. సింబల్ ఏమైపోతుంది, నంబర్ ఆఫ్ సింబల్స్ అంటే 1 సింబల్ ఈజ్ ఈక్వల్స్ టు 1 బిట్. 1 సింబల్ ఈజ్ ఈక్వల్స్ టు 1 బిట్. మీకు వచ్చి ఉంటుంది 1 సింబల్ ఈజ్ ఈక్వల్స్ టు 2 బిట్స్, లేకపోతే 1 సింబల్ ఈజ్ ఈక్వల్స్ టు 4 బిట్స్. సో ఆ సింబల్ ఏం చెప్తుంది, అట్ ఏ టైం మనము ఎన్ని బిట్స్ని జత చేసి పంపిస్తున్నాం. ఇక్కడ ఒక బిట్ని ఒక బిట్ లాగానే పంపిస్తున్నాం, దాన్ని దేంతో జత చేయట్లేదు మనము. సో పంపిస్తే 1 అన్నా పంపిస్తాము, లేకపోతే 0 అన్నా పంపిస్తాము. కాబట్టి టీ సింబల్ ఈజ్ ఈక్వల్స్ టు టీటీబీ. సో సింబల్ పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు బిట్ పీరియడ్. బీపీఎస్కేలో కానీ బిఎఫ్ఎస్కేలో కానీ సేమ్. ఎందుకు, 2 బైనరీనే కదా, ఇది బైనరీ అది కూడా బైనరీ. రెండిట్లో కామన్ ఏమి, బైనరీ. ఇప్పుడు రెండిట్లో డిఫరెన్స్ ఏమి, బీపీఎస్కేలో బిఎఫ్ఎస్కేలో ఇదేమో ఫేజ్ షిఫ్ట్ కీయింగ్, అదేమో ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ కీయింగ్. ఇక్కడ ఫ్రీక్వెన్సీ మారుస్తాము, అక్కడ ఫేస్ మారుస్తాము. డిఫరెన్స్ ఏముంది వాటి రెండింటి మధ్యలో, అక్కడ ఫ్రీక్వెన్సీ మారుస్తాము, ఫేస్ మారుస్తాము, అది డిఫరెన్స్. కామన్ పాయింట్ ఏముంది ఆ 2 టెక్నిక్స్లో, బైనరీ. ఇది కూడా బైనరీ టెక్నిక్, అది కూడా బైనరీ టెక్నిక్. సో బైనరీ టెక్నిక్లో మనము 1 బిట్ అట్ ఏ టైం పంపిస్తాము. కాబట్టి టీ సింబల్ ఈజ్ ఈక్వల్స్ టు టీటీబీ. కాబట్టి బీపీఎస్కేకి సింబల్ పీరియడ్ ఏమి, టీబీ. బిఎఫ్ఎస్కేకి సింబల్ పీరియడ్ ఏమి, దానికి కూడా టీబీనే. ఎందుకు, బి ఉంది, బైనరీ. ఇది కూడా బైనరీనే, అది కూడా బైనరీనే. బైనరీ ఫేజ్ షిఫ్ట్ కీయింగ్, బైనరీ ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ కీయింగ్. కాబట్టి రెండిటికి బిట్ పీరియడ్ టీబీ వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ మా. సో నెక్స్ట్ క్వశ్చన్ ఐఎస్ఐ. ఐఎస్ఐ ఫుల్ ఫామ్. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఐఎస్ఐ? ఐఎస్ఐకి ఫుల్ ఫామ్ ఏమి?
ఓకేమా. సో దాన్ని ఇంటర్ సింబల్ ఇంటర్ఫరెన్స్ అంటమ్మా. ఇంటర్ సింబల్ ఇంటర్ఫరెన్స్ అనాలి. ఇంటర్ఫేస్ అంటే మారిపోతుంది. ఇంటెలిజెన్స్ అంటే కూడా డిఫరెంట్ వర్డే. ఇంటెలిజెన్స్ కానీ ఇంటర్ఫేస్ కానీ ఇవన్నీ డిఫరెంట్ వర్డ్స్. ఇంటర్ఫరెన్స్ ఈజ్ ది యాక్చువల్ వర్డ్. సో ఇంటర్ సింబల్ ఇంటర్ఫరెన్స్. ఇంటర్ అంటే ఒక సింబల్ వెళ్ళి ఇంకో సింబల్తో ఓవర్లాప్ అయ్యి ఇంటర్ఫరెన్స్ అవుతుంది, ఇంటర్ఫియర్ అవుతుంది. టైం డిలే వల్ల ఒక సింబల్ వెళ్ళి ఇంకో సింబల్ మీద ఓవర్లాప్ అయిపోతుంది. సో ఓవర్లాపింగ్ అంటే దాన్ని డిస్టర్బ్ చేయడం, దాంతో ఇంటర్ఫియర్ అవడం. సో ఇంటర్ సింబల్ ఇంటర్ఫరెన్స్ అంటాము. ఇంటర్ఫేస్ ఆర్ ఇంటెలిజెన్స్ యూస్ చేయకూడదు. సో అది మా. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫైనల్ క్వశ్చన్ మా. at the transmitter and demodulation is done. Demodulation is done at the transmitter end. మనము ట్రాన్స్మిటర్ దగ్గర డిమాడ్యులేషన్ చేస్తాము. దిస్ ఇస్ ట్రూ ఆర్ ఫాల్స్? ట్రాన్స్మిటర్ దగ్గర మనము డిమాడ్యులేషన్ చేస్తాం. డిమాడ్యులేషన్ ఈస్ డన్ అట్ ది ట్రాన్స్మిటర్ దగ్గర మనము డిమాడ్యులేషన్ చేస్తాం. ఇట్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్? డిమాడ్యులేషన్ ఇస్ డన్ అట్ ది ట్రాన్స్మిటర్ దగ్గర మనము డిమాడ్యులేషన్ చేస్తాం. అది ట్రూనా ఫాల్సా ఆ స్టేట్మెంట్? టైం అయిపోతుందమ్మా, మళ్ళీ తేజ మ్యామ్ క్లాస్ ఉంది. సో డిమాడ్యులేషన్ ఇస్ డన్ అట్ ది ట్రాన్స్మిట్ చేసేటప్పుడు మనము డిమాడ్యులేషన్ చేస్తాం. అది నిజమా కాదా ఆ స్టేట్మెంట్? సో త్వరగా ఆన్సర్ చేసేయండి మా. మళ్ళీ మ్యామ్ క్లాస్ ఉంది మీకు. ఓకేమా, టైం అయిపోతుంది. సో ఆన్సర్ వచ్చి ఫాల్స్ మా. మనము ట్రాన్స్మిటర్ దగ్గర డిమాడ్యులేషన్ చేయము, ట్రాన్స్మిటర్ దగ్గర మాడ్యులేషన్ చేస్తాం. మాడ్యులేషన్ అంటే ఏమి? క్యారియర్ వేవ్లో చేంజెస్ తెప్పిస్తాము. మెసేజ్ సిగ్నల్ యొక్క సిచ్యువేషన్ బట్టి 1 అయితే ఒకలాగా, 0 అయితే ఒకలాగా ఆ క్యారియర్ వేవ్ని మారుస్తాము. మనము మాడ్యులేట్ చేపిస్తాము, చేంజ్ చేపిస్తాం. ఆ వేవ్ని మనము మాడ్యులేట్ చేపిస్తాము, ఆ క్యారియర్ వేవ్లో చేంజెస్ అనేది తెప్పిస్తాం మాడ్యులేషన్ దగ్గర. సో అక్కడ మాడ్యులేషన్ దగ్గర క్యారియర్ వేవ్లో చేంజెస్ తెప్పిస్తాము మనం పంపించే సిగ్నల్ ప్రకారం. 1కి అయితే ఎక్కువ ఫ్రీక్వెన్సీ, 0కి అయితే తక్కువ ఫ్రీక్వెన్సీ లాగా, లేకపోతే 1కి అయితే 0 ఫేస్ షిఫ్ట్, లేకపోతే 180 degrees ఫేస్ షిఫ్ట్, అలా చేంజెస్ తెప్పిస్తాము. క్యారియర్ వేవ్లో చేంజెస్, క్యారెక్టరిస్టిక్స్ని చేంజ్ చేయడాన్ని మనం ఏమంటాము? మాడ్యులేషన్ అంటాం. సో ట్రాన్స్మిట్ చేసేటప్పుడు మనము మాడ్యులేషన్ చేస్తాం. డిమాడ్యులేషన్ ఎప్పుడు చేస్తామంటే రిసీవ్ చేసుకున్నాక సిగ్నల్ని
క్యారియర్ వేవ్తో సపరేట్ చేసేసి మనకు కావాల్సిన మెసేజ్ని తీసుకుంటాం. సో దట్ ఈస్ డిమాడ్యులేషన్. సో మాడ్యులేషన్ ఈజ్ ఆల్వేస్ డన్ అట్ ది ట్రాన్స్మిటర్ ఎండ్ అండ్ డిమాడ్యులేషన్ ఈస్ డన్ అట్ ది రిసీవర్ ఎండ్. సో అది మా ఆన్సర్.